హాయ్ టు ఆల్. ఈ వీడియోలో లైఫ్ సైన్సెస్కి సంబంధించిన సిలబస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. మన అందరికీ కామన్గా ఉండే డౌట్ అయితే మనకి ఎన్ని మార్క్స్ అయితే వస్తాయి, మనకు వచ్చిన మార్క్స్కి ర్యాంక్ ఎంత అయితే వస్తుంది అని ఒక చిన్న డౌట్ అయితే ఉంటుంది. ఈ డౌట్ని క్లారిఫై చేసుకోవాలి అంటే మనం ఏపీపీజీ సెట్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే మనకి లాస్ట్ ఇయర్ సీట్ అలాట్మెంట్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ఏ కేటగిరీకి ఏ గ్రూప్లో సీట్ ఇచ్చారు, వాళ్ళ ర్యాంక్ ఎంత అని మొత్తం క్లియర్గా అయితే మనకి కనిపిస్తుంది. ఇప్పుడు మీరేం చేయాలంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే సీట్ అలాట్మెంట్ అనే ఆప్షన్ అయితే ఒకటి ఉంటుంది. ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు మొత్తం ఒక ఫోల్డర్ అయితే వస్తుంది. అందులో ఏ సీటు రెగ్యులర్ సీటా, సెల్ఫ్ ఫైనాన్సా, సెల్ఫ్ సపోర్టా, అట్లాగే గ్రూప్ ఉంటుంది. హ్యూమన్ జెనెటిక్సా, లేకపోతే మైక్రోబయాలజీయా, బయోకెమిస్ట్రీయా, లేకపోతే బయోటెక్నాలజీయా, ఇట్లా గ్రూపు సీట్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే సీట్ అలాట్ చేసిన స్టూడెంట్స్ వల్ల ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. వాళ్ళ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే వాళ్ళ ర్యాంక్ ఎంత, అట్లాగే వాళ్ళకి సీట్ ఇచ్చిన గ్రూపు అన్నీ అయితే మనం క్లియర్గా చూడవచ్చు అక్కడ. దాన్ని బట్టి మీరు మీ కేటగిరీ ఏంటి, మీ కేటగిరీలో హైయెస్ట్ ర్యాంక్ ఎంత ఉంది, లోయెస్ట్ ర్యాంక్ ఎంత ఉంది ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. సిలబస్ చూసుకున్నట్లయితే 14 టాపిక్స్ అయితే ఉన్నాయి మనకి లైఫ్ సైన్సెస్లో. ఈ 14 టాపిక్స్ మేమైతే కవర్ చేయలేము, కానీ మేము మంచి మార్క్స్ తెచ్చుకోవాలి అనే డౌట్ కనుక ఉన్నట్లయితే నాకు తెలిసినంత వరకు నేను చేసిన అనాలిసిస్లో ఇన్ని బిట్స్ వస్తాయి ఈ టాపిక్స్ నుంచి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇది కంప్లీట్ అయితే కాదు, ఇది నా ఒక అనాలిసిస్ మాత్రమే. మీకు ఏమైనా ఉపయోగపడితే దాన్ని తీసుకోండి. లేదా మేము అన్ని టాపిక్స్ కవర్ చేస్తాము అని అనుకున్నట్లయితే మీరు అన్ని టాపిక్స్ కవర్ చేయండి. నా అనాలిసిస్ ప్రకారం నేను ఈ టాపిక్స్ నుంచి ఇన్ని మార్క్స్ రావచ్చు, అంటే ఇన్ని బిట్స్ రావచ్చు అనేది అయితే నేను ఇప్పుడు చూపిస్తాను. మన సిలబస్ చూసుకున్నట్లయితే లైఫ్ సైన్సెస్లో 14 టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 14 టాపిక్స్లో కూడా మనం ఒక 30-40 మార్క్స్ తెచ్చుకోవాలి అనుకున్నట్లయితే స్టార్టింగ్ ఉన్న ఈ టాపిక్స్ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం మార్క్స్ అయితే మనం కవర్ చేయొచ్చు. అంటే ఫస్ట్ నుంచి 10th లోపు ఎన్ని అయితే ఉన్నాయో ఈ టాపిక్స్ మొత్తం చూసుకున్నట్లయితే, లేదా ఫస్ట్ నుంచి 8 వరకు ఎన్ని టాపిక్స్ అయితే ఉన్నాయో ఇవి కానీ చూసుకున్నట్లయితే మినిమం మనం 40 మార్క్స్ అయితే గెయిన్ చేయడానికి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ప్రీవియస్ పేపర్స్లో ఉన్న బిట్స్ చూసిన తర్వాత మనకి సెల్ బయాలజీ, జెనెటిక్స్, మాలిక్యులర్ బయాలజీలో నుంచి అయితే ఖచ్చితంగా 8 నుంచి 10 వరకు, లేదా మాలిక్యులర్ బయాలజీలో మాత్రమే 10 to 11 బిట్స్ దాకా అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత బయోటెక్నాలజీ నుంచి అయితే 5 బిట్స్ నుంచి లేదా 7 వరకు అయితే రావచ్చు. బయోమాలిక్యూల్స్ తీసుకున్నట్లయితే 8 నుంచి 10 దాకా అయితే బిట్స్ అనేది అయితే రావచ్చు. ఇమ్యూనాలజీ చూసుకున్నట్లయితే ఇమ్యూనాలజీ నుంచి కూడా 8 నుంచి 10 బిట్స్ అయితే రావచ్చు. అట్లాగే టెక్నిక్స్ కనుక చూసుకున్నట్లయితే టెక్నిక్స్ నుంచి ఒక 6 బిట్స్ అయితే అడగడం జరుగుతుంది. ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎవల్యూషన్ చూసుకున్నట్టయితే 10 క్వశ్చన్స్ వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ 8 టాపిక్స్ ఏంటంటే ఈ 8 టాపిక్స్ నుంచి మనం 40 మార్క్స్ అయితే గెయిన్ చేయొచ్చు. అది కూడా అంటే ప్రతి టాపిక్ని, సబ్ టాపిక్స్ని కనుక కంప్లీట్గా లేదా ఇంట్రడక్షన్ టైప్ అన్న చూసుకొని మనం ఒక నాలెడ్జ్ కనుక తెచ్చుకున్నట్లయితే వీటి నుంచి 40 మార్క్స్ అయితే కన్ఫామ్గా తెచ్చుకోవచ్చు. మిగిలిన టాపిక్స్ చూసుకున్నట్లయితే మనకి ఫిజియాలజీ నుంచి అయితే 4 నుంచి 5 బిట్స్ అయితే అడుగుతాడు. అట్లాగే మెటబాలిజం నుంచి కూడా 4 నుంచి 5 బిట్స్ అడగవచ్చు. యానిమల్ సైన్స్ కూడా 4 నుంచి 5 బిట్స్ అయితే అడుగుతాడు. ప్లాంట్ సైన్స్ చూసుకున్నట్లయితే ప్లాంట్ సైన్స్ నుంచి కూడా 4 లేదా 5 బిట్స్ అయితే అడగడం జరుగుతుంది. మైక్రోబయాలజీ తీసుకున్నట్లయితే మైక్రోబయాలజీ నుంచి 7-8 బిట్స్ దాకా అయితే ఇవ్వవచ్చు. న్యూట్రిషన్ తీసుకున్నట్లయితే న్యూట్రిషన్లో కూడా 4 నుంచి 5 బిట్స్ అయితే అడగవచ్చు. ఈ 14 టాపిక్స్లో మెయిన్గా మనం చూసుకోవాల్సిన టాపిక్స్ అయితే 8 టాపిక్స్. ఈ 8 టాపిక్స్ కనుక మనం కంప్లీట్గా కవర్ చేయగలిగితే 40+ అయితే మనం స్కోర్ చేయవచ్చు. అన్ని బిట్స్ మనం కరెక్ట్గా పెట్టలేకపోయినా 40 బిట్స్ అయితే రైట్గా అటెంప్ట్ అయితే చేయగలం. మనకి ఉన్న ఈ తక్కువ టైంలో మనం ఎన్ని టాపిక్స్ అయితే కవర్ చేయగలమో అన్ని టాపిక్స్ కవర్ చేసుకోవాలి. మనం ఎక్కువ టాపిక్స్ కవర్ చేయలేము అనుకున్నప్పుడు మనకి ఉన్న ఈ ఫస్ట్ ఏ అయితే 8 టాపిక్స్ ఉన్నాయో వాటిని పర్ఫెక్ట్గా చూసుకున్నట్లయితే మనం 40+ స్కోర్ అయితే చేయగలం.
ఈ సిలబస్ అనాలిసిస్ మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు మొత్తం సిలబస్ కవర్ చేసుకున్నట్లయితే అది ఇంకా మంచిది, మీకు మంచి మార్క్స్ మంచి ర్యాంక్ అయితే వస్తాయి. ఎగ్జామ్ అటెంప్ట్ చేసే అందరికీ మంచి రిజల్ట్స్ రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.